ఎన్టీఆర్ గుడ్డివాడేంట్రా, బుర్ర పనిచేస్తుందా మండిపడుతున్న ఫ్యాన్స్. యంగ్ టైగర్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా విషయంలో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారట. అన్నా దయచేసి ఆ సినిమా చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారట. ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ సినిమా ఏంటి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు వద్దంటున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకో. ఎన్టీఆర్ ఈ పేరు చెప్తే మాస్ ఆడియన్స్ ఊగిపోతారు. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ఇలా ప్రతి విషయంలో ఆయన టాప్. అందుకే మాస్ లో ఆయనకి ఉన్న క్రేజ్ ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. ప్రీవియస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా దేవర సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ లైనప్ కూడా అదే రేంజ్ లో సెట్ చేసుకున్నాడు. ఆ లిస్ట్ లో వార్ 2, ఎన్టీఆర్ నీల్ లాంటి భారీ సినిమాలు ఉన్నాయి. వాటి కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్ రీసెంట్ గా క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడట. అదేంటంటే ఎన్టీఆర్ కి చాలా కాలంగా తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఒక సినిమా చేయాలని కోరిక. ఈ విషయాన్ని తారక్ చాలా సార్లు మీడియా ముందే ఓపెన్ గా చెప్పేశాడు. అటు దర్శకుడు వెట్రిమారన్ కూడా తెలుగులో సినిమా డైరెక్ట్ చేస్తే తారక్ తో చేశానని చెప్పాడు. దాంతో ఈ కాంబోలో రాబోయే సినిమా గురించి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. కారణం ఏంటంటే వెట్రిమారన్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. ఆయన అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారు. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. వడా చెన్నై, ఆడుకాలం, అసురన్, విడుదల లాంటి సినిమాలు అలా చేసినవి. వాటిలో జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడట డైరెక్టర్ వెట్రిమారన్. తన సినిమాలో ఎన్టీఆర్ ని గుడ్డివాడిగా చూపించబోతున్నాడట. రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక గుడ్డివాడు ఎలా పోరాటం చేశాడు, అందుకోసం ఎంత దూరం వెళ్ళాడు అనే విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నాడట. రీసెంట్ గా ఈ పాయింట్ ని ఎన్టీఆర్ కి వినిపించగా చాలా ఎక్సైట్ అయ్యాడట. వెంటనే ఓకే చెప్పేశాడట. కానీ ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కోపంగా ఉన్నారట. ఎందుకంటే ఎన్టీఆర్ పక్కా మాస్ హీరో. మాస్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో గుడ్డివాడి పాత్ర చేయడం అనేది వర్కౌట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాల్లో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఎన్టీఆర్ అంటేనే డాన్స్, డైలాగ్స్, యాక్షన్స్ కదా. మరి అలాంటి ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేయడం అంటే కష్టమని, ఎన్టీఆర్ ని ఆ రోల్ లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా క్యాన్సిల్ చేసుకోవాలని తమ హీరోని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని ఎన్టీఆర్ కన్సిడర్ చేస్తాడా, లేదా ఎవరేమనుకున్నా తన ఫేవరెట్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.